రండి, క్రీస్తు యొక్క సిలువ మరియు మన స్వంత సిలువ అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. మన స్వంత సిలువను ఎత్తుకుని తనను వెంబడించవాలని యేసు మనకు ఆజ్ఞాపించారు. క్రీస్తు యొక్క మార్గమును సరిగ్గా వెంబడించువారే తమ స్వంత సిలువలను మోయువారు. మన స్వంత సిలువ కొరకు మరి ఒక వ్యక్తీకరణ శ్రమలు. పరలోకంలో నుండి ప్రతి ఒక్కరికి శ్రమలు ఇవ్వబడెను. ప్రత్యేకించి క్రీస్తు యొక్క జీవమును వెంబడించాలని వెదుకువారి కొరకు వారు తమ స్వంత సిలువను కలిగి ఉన్నారు. మన సిలువను ఎదుర్కొన్నప్పుడు తమ స్వంత ఎంపిక చేసుకోవడం ఒక్కొక్క వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. క్రీస్తు తన జీవితంలోని చీకటి క్షణాన్ని తప్పించుకోలేదు, కానీ మానవాళి యొక్క రక్షణ కొరకు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అతని అనుచరులు పారిపోయారు. ఆ క్షణాన్ని తప్పించుకోవడానికి శిష్యులు పారిపోయారు. తన బలమైన విశ్వాసమునకు ప్రసిద్ధి చెందిన పేతురు కూడా క్రీస్తును 3 మార్లు నిరాకరించాడు. మన జీవితాలలో మనలో ప్రతి ఒక్కరికి చీకటి సమయాలు ఇవ్వబడ్డాయి. ఇది మన సిలువగా వ్యక్తపరచబడగలదు. మన స్వంత సిలువ మనకు ఇవ్వబడినప్పుడు మనమెలా దానితో వ్యవహరించవలెను? ఇది ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసము మరియు మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. అందుకని యేసు, నా శిష్యులుగా ఉండగోరిన వాడు తన్ను తను ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకుని వెంబడింపవలను అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సొంత సిలువను కలిగి ఉన్నారు. మనం ఆ వ్యక్తి ఆర్థికంగా సురక్షితంగా ఉన్నందువల్ల అతడు తేలికైన జీవితం జీవిస్తున్నట్లుగా అనిపించుచున్నది అని అనుకోవచ్చు. అయితే అది విషయం కాదు. ప్రతి ఒక్కరూ తమ స్వంత చీకటి సమయాలు కలిగి ఉంటారు. మనం వాటిని ఎలా సహిస్తాము మరి వాటిని ఎలా జయించగలం అన్నది తేడా. నా శిష్యుడుగా ఉండగోరిన వాడు అంటూ దేవుడు మనల్ని మేల్కొల్పుచున్నారు. ఎవరైతే అనే వ్యక్తీకరణ క్రీస్తును వెంబడించే విషయంలో తేడా లేదని సూచిస్తుంది. క్రీస్తు యొక్క జీవితం వెంబడించాలనుకునే ఎవరికైనా సిలువ యొక్క భారం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఈరోజు రండి, మానవాన్ని రక్షణ వద్దకు నడిపిస్తూ తన ఎంపికల ద్వారా క్రీస్తు శ్రమలను ఎలా జయించారో మరియు అంధకార సమయాలను ఎలా సహించారో పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. పులినొట్రెళ్ల పండుగ కేవలం శ్రమల గురించి మాత్రమే అని గ్రహించటంతో మనం ఆగిపోకూడదు. మనకు ముఖ్యమైన బోధనలను అందించుటకు దేవుడు మనకు ఈ పండుగను ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. చీకటి సమయాలు వచ్చినను మనం దేవుని పక్షాన నిలబడాలని, దేవుని దృక్కోణంపై ఆధారపడి ఎంపికలు చేసుకోవాలని మరియు ఆయన మార్గాన్ని వెంబడించాలని నేను నమ్ముచున్నాను. అపోస్తుడైన పౌలు తన జీవితంలోని చీకటి క్షణాలను ఎలా స్పందించాడో చూచుటకు రండి, పరిశుద్ధ గ్రంథంలోకి చూద్దాం. రండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం తెరుద్దాం. రండి, 20వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించడో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఆ సమయంలో జైలు శిక్ష మరియు కష్టాలు పౌలు కోసం వేచి ఉండెను. 24వ వచనం చూద్దాం. అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు.
దయచేసి అపోస్తుడైన పౌలు తన జీవితంలోని చీకటి క్షణాల పట్ల ఎలా స్పందించాడో మరియు తన స్వంత మరణాన్ని ముందే చూసి అతడు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో నిశితంగా పరిశీలించండి. 인생의 그 어두운 순간에 어떻게 반응하고 또 어떤 길을 선택했는지 사도행전 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో సువార్తను సాక్ష్యమిచ్చే విషయానికి వచ్చినప్పుడు 나의 생 పౌలు తన ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదని చెప్పాడు. అతడు తన స్వంత ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా సువార్త ప్రకటించడంలో తను అంకితం చేసుకున్నాడు. 힘썼다는 뜻 아니겠습니까? 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 보시면 మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదా నుండి వచ్చెను. 우리에게 와서 అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటుమి గాని పౌలు ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. 받을 뿐 아니라 예루살렘에서도 죽을 것도 각오하였노라 하고 했습니다. ఈ విధంగా మనం పౌలు యొక్క జీవితం చూసినప్పుడు 우리가 면면히 바라보기 మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత సిలువను కలిగి ఉన్నారు. 있습니다. పౌలు కూడా అలాంటి సిలువలన్నిటినీ భరించవలసి వచ్చాను. 져야 될 상황입니다만 క్రీస్తు యొక్క జీవితాన్ని చూడటం ద్వారా గొప్పగా కదిలింపబడిన పౌలు క్రీస్తు గురించి ప్రకటించుటకు ప్రయాసపడుతూ మరణించాలని తీర్మానంతో యెరూషలేమునకు వెళ్ళాడు. 빠르게 또 증거하고 전파하기에 이와 같이 노력했고 힘을 썼습니다. మన జీవితం యొక్క చీకటి క్షణాలలో ఎలా స్పందించాలో మరియు ఏమి ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం 선택해 ఎల్లప్పుడూ మనలో ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. 언제나 각자의 몫입니다. మన ఎంపికలు నిత్య మహిమలోకి నడిపించగలవని 가져다 లేదా మనల్ని నరకంలోకి లాగగలవని 영원한 మనం ఎన్నటికీ మరవకూడదు. 이끌 수도 있는 이와 같은 상황이라는 것을 우리가 한시도 잊어서는 안 되겠죠. పౌలు దేవుని వైపు నిలబడాలని మరియు 하나님 편에 서서 దేవుని మార్గాన్ని నడవాలని ఎంచుకున్నాడు. 걸어가기를 선택을 했습니다. ఆయన మరణమును, కష్టాలను లేక హింసలను పట్టించుకోలేదు. 환란, 핍박 그런 것은 조금도 개의치 않았습니다. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మరియు 21వ అధ్యాయాలలో 죽음을 సువార్తను ప్రకటించడం ప్రారంభించిన క్షణం నుండి దాని కొరకు మరణించుటకు సిద్ధపడిన పౌలు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. 21장에서 또 확인해 볼 수가 있습니다. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 함께 보겠습니다. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 40에 하나 감 ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. 맞았으며 ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 맞고 ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. 3번 파수 ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపిడి తిని. 했으며 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, 위험과 నా స్వజన వలనైన ఆపదలలోను, 신의 위험과 అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలోని ఆపదల్లోను, 거짓 అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, 또 కపట సహోదరుల ఆపదలను ఉంటిమి. 여러 번 자주 ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, 벌벗어놓은 దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. 오히려 날마다 내 속에 ఇవినుగాక సంగములటిని గురించిన చింతయు కలదు. 모든 ఈ 교회 భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడెన్ను బలహీనుడాయనా, నిన్ను బలహీనుడును కానా? 누가 ఎవడెన్ను తొట్టుపడేనా, నాకును మంట కలుగదా? 않더냐 అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమే సంగతులను గురించి అతిశయపడదును. 한 것을 자랑하리라 하고 했습니다. పౌలు యొక్క జీవితం కష్టాల పరంపరగా ఉండెను. 삶의 연속이었습니다. అతడు తన స్వంత ప్రజల నుండి, అబద్ధ విశ్వాసుల నుండి, 형제 중에 నదుల వలన మరి దొంగల వలన ప్రమాదంలో ఉండెను. పౌలు యొక్క జీవితము శిలువ జీవితం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 삶이었다고 봐도 과언이 아니었습니다. 그러나 అయినప్పటికీ 고사하고 అతడు అన్నిటితో పాటు సంఘాలంటి గురించిన చింత యొక్క ఒత్తిడిని నిన్ను ప్రతిరోజు ఎదుర్కొంటాను అని చెప్పాడు. 것이라고 이렇게 표현하고 있습니다. ఈ రోజు మనం క్రీస్తు యొక్క సిలువను చూచి 그리스도의 ఆయన శ్రమల గురించి ఆలోచించినప్పుడు మనం మోయవలసిన సిలువ ఆయన సిలువతో పోల్చలేనిది. 우리가 짊어질 그 십자가는 그리스도의 그 십자가와 비교할 바가 되지 않습니다.
క్రీస్తు శిలువ యొక్క పరిమాణము 1000 లేదా 그 크기가 10,000గా పరిగణించగలిగినట్లయితే 만이라면 మన శిలువ ఒక్కదానితో కూడా 되지 않는 సరితూగలేదు. 어떤 크기라고 볼 수 있겠습니다. పౌలు క్రీస్తు యొక్క శిలువ వైపు చూస్తూ 그리스도의 십자가를 ఎల్లప్పుడూ ఆ మార్గాన్ని వెంబడించాలని కోరెను. 그 길을 언제나 또 따르기를 ఈ రోజు రండి అపోస్తలుడైన పౌలు వలనే 오늘 이 시간 우리 하늘 మన 아버지 పరలోక తండ్రి మరియు పరలోక తల్లి నడిచిన మార్గమును 우리도 వెంబడించుటకు తీర్మానించుకుందాం. 따를 것이라는 이 각오를 가지고 ఎంపిక మీదే. 어떤 కానీ మీరు ఏమి ఎంచుకుంటారు? 선택하느냐. సత్యంలో లేని వారితో సహా ప్రతి ఒక్కరూ కష్టాలను మరియు చీకటి సమయాలను ఎదుర్కొంటారు. 누구에게나 다 있습니다. ఏమైనప్పటికీ మనం ఎంచుకున్న దానిపై ఆధారపడి దేవుని సంతోషపరిచే 하느냐에 따라 మరియు సంతోషపరచని ఫలితాలు ఉండవచ్చు. 하시는 결과도 있고 그렇지 못한 결과도 발생할 수가 있습니다. అరణ్యంలో కూడా 12 గూఢచారులు పాలు తేనెలు ప్రవహించే కనాను నేలను సంచరించేలా దేవుడు అనుమతించారు. 가나안 땅을 미리 정탐케 했습니다. 10 మంది గూఢచారులు వినాశనకరమైన వార్తలను తీసుకువచ్చారు. 많은 사람들에게 놀라운 소식을 전했습니다. అది ఖచ్చితంగా మనం ఆక్రమించుకునే భూమి కాదు, 땅이 아니다. ఇది మనం వెళ్ళవలసిన నేల కాదు అని చెప్పాను. 그 사람들 వారందరూ గొప్ప పరిమాణంలో ఉన్నారు. 메뚜기가 మేము మిడతల వలె ఉన్నాము. 도저히 비교가 되지 않는다. 그리고 ఎరుకో ఒక ఛేదించరాని కోట. 여리고 그 성은 난공불락의 어떤 요새와도 같아. ఇజ్రాయేలులందరిపై వారు చూపిన ప్రభావాన్ని మనం పరిగణించగలిగినట్లయితే వారు భయంకరమైన తప్పుడు ఎంపికను 잘못된 చేసుకున్నారు. వారు ఇజ్రాయేలులో దేవుని యందు విశ్వాసమును నాటవలసి ఉండెను. 심어줘야 될 కానీ బదులుగా వారు తమ ప్రతికూల నివేదిక ద్వారా ప్రజలపై భారాన్ని మోపారు. 백성에게 오히려 짊어지우는 그런 결과를 초래했습니다. ప్రజలందరూ రాత్రంతా ఏడ్చి దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 하나님을 원망하고 అరణ్యంలో చనిపోవడానికి మీరు మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు తీసుకువచ్చారు? 끌어내어서 광야에서 కనాను జయించిన చరిత్రలో 만들었냐면 అరణ్యంలో ఇజ్రాయేలు యొక్క 40 సంవత్సరాల జీవితం 이스라엘 백성 మనకు అనేక పాఠాలను 광야 생활은 బోధిస్తుంది. 참으로 우리에게 많은 것을 시사하고 있습니다. వారు మోయవలసిన సిలువను మోయుటకు బదులుగా 십자가의 그 내용을 10 మంది గూఢచారులు ప్రజలను దేవునికి విరోధంగా ఫిర్యాదులు చేసేలా చేయడం ద్వారా 하나님을 తప్పుడు వైఖరిని కనపరిచారు. 이 잘못된 시각을 10명의 정탐꾼들은 보여주었던 것입니다. దయచేసి క్రీస్తు మోసిన సిలువ గురించి మరియు 우리가 మనం మోయవలసిన సిలువ గురించి ఆలోచించండి. 예수님께서 మొట్టమొదటగా మనం క్రైస్తవులుగా ఉండవాలని కోరినట్లయితే మన సొంత సిలువను మనం మోయవలని యేసు చెప్పారు. 라고 말이죠. రండి మత్తయి 16వ అధ్యాయం చూడటం ద్వారా దీన్ని నిర్ధారించుకుందాం. 하겠습니다. మత్తయి 16వ అధ్యాయం 24 వచనము. 이에 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, 제자들에게 ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల 이르건지 తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 부인하고 자기 십자가를 지고 나를 쫓을 것이니라. 누구든지 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు 구원코자 하면 దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు 제 목숨을 잃어 దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతే సంపాదించుకొని 천하를 얻고 తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? 이카리요. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? 목숨을 바꾸겠느냐고 했습니다. యేసు నా శిష్యులుగా ఉండగోరు వారు తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలని చెప్పారు. 우리가 మనం ఆయన మార్గాన్ని వెంబడించకపోతే మనం ఎన్నటికీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. 별탄고 천국에 들어갈 수가 없습니다. తమ సిలువను మోయివారు మాత్రమే ఆ మార్గాన్ని నడవగలరు. కనుక మనం అనివార్యంగా అంధకార సమయాన్ని మరియు 이와 같은 మనల్ని ఎన్నుకునేలా చేసే అవసరమైన నిర్దిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాము. 이러한 어떤 그 환경이 반드시 주어지게 됩니다. పౌలు 그리스도 తన సొంత జీవితానికి విలువ లేదని నిర్ధారిస్తూ 자기 목숨을 조금도 క్రీస్తు మార్గాన్ని వెంబడించాడు. 했다라는 이런 결론을 가지고 그리스도의 그 길을 따라갔습니다. అతడు 십자가를 지고 따라갔던 것이 తన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాడు. 십자가를 짊어지고 మనం మన సిలువలను మోయవలెను మరియు క్రీస్తు యొక్క జీవితాన్ని పూర్తిగా వెంబడించవలెను. 모두가 반드시 되셔야 되겠습니다. హెబ్రీలు 11వ అధ్యాయం 24 వచనము. రండి 11장 11వ అధ్యాయం 24 వచనం చూద్దాం.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అతను ఎలా ఉండుటకు ఎంచుకున్నాడు? 뭘 받기를 좋아했다고요? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. 애굽의 모든 ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. 심을 바라봄이라고 했습니다. 예, మోషే కూడా శిలువ యొక్క జీవితాన్ని ఎన్నుకున్నాడు. 십자가를 선택하는 삶을 살았습니다. అతడు ఈ లోకం యొక్క క్షణికమైన ఆనందాలను అనుభవించటం కంటే 이 세상에 దేవుని ప్రజలతో కలిసి శిలువ జీవితం మరియు 하나님의 백성과 함께 శ్రమను అనుభవించటం చాలా సంతోషంగా ఎంచాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 기쁘게 여겼다라고 이렇게 성경은 또 알려주고 있습니다. రెడ్డి హెబ్రీలు 11వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. 계속 살펴보도록 하겠습니다. 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. 어떤 이들은 더 좋은 కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగొరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి. 어떤 이들은 మరికొందరు తిరస్కారములను, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. 시험도 받았으니 రాళ్లతో కొట్టబడిరి, 돌로 치는 రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. 칼에 죽는 것을 గొర్రె 당하고 చర్మములను, మేక చర్మములను వేసుకుని 가죽을 입고 దరిద్రులై ఉండి శ్రమపడి హింసలు పొందుచు అడవులలోను, కొండల మీదను, 때를 받았으니 గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. 산중과 아멸과 토굴에 유리하였느니라고 했습니다. ఈ ప్రజలందరూ విశ్వాసపు మార్గాన్ని ఎన్నుకున్నారు. 믿음의 길을 మరి విశ్వాసంతో తమ శిలువలను మోశారు. 십자가를 다 짊어졌던 사람들입니다. వారు సరైన మార్గాన్ని ఎంచుకున్నారని, 쉬운 길, మరి సులభమైన మార్గాన్ని నిరాకరించారని 옳은 길을 హెబ్రీలు 11వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు జ్ఞానోదయం చేశారు. 걸어갔다는 것을 히브리서 11장을 통해서 일깨워 주셨습니다. 예, 그래서 కాబట్టి క్రీస్తు యందు దేవత్వపు జీవితం జీవించాలనుకునే వారికి 하는 자는 అనివార్యమైనది ఏమిటి? 무엇이 있다고 했습니까? వారికి కష్టాలు కలుగును. 주셨죠. రండి 2వ తిమోతి 3వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 나의 교훈과 అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, 참음과 నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, 핍박과 అంతియొకయు, ఇకొనియ, లుస్తాను పట్టణములలో 이고니온 నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించెను. 이 모든 것 가운데 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును దూషించు వారందరూ మనకేమి జరుగును? 예수 안에서 హింస పొందుదురు. 건강하게 살고자 하는 자는 무엇을 받는다고요? 예. క్రీస్తు శిలువ యొక్క జీవితాన్ని వెంబడించుటకు 하겠다고 하는 사람 ఎంచుకున్న వారికి 반드시 హింసలు ఉండును 적던 피파 మరియు 반드시 శ్రమల సమయం వచ్చును. 고난의 그 시간은 반드시 오게 되어 있습니다. 그 ఆ చీకటి క్షణాల పట్ల 반드시 오게 మనం ఎలా స్పందించవలెను? 그 순간 어떻게 반응해야 할까? ఎంపిక చేసుకోవడం మనలో ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. 것이니까 కాబట్టి మనం తెలివిగా ఎన్నుకోవలెను. 해야 되겠습니다. 12 గూఢచారులలోకెల్లా 10명의 정탐꾼 같은 మనం 10 మంది గూఢచారుల వలె అదే మార్గాన్ని ఎన్నుకోవాలా, 아니면 여호사와 లేక యెహోషువ మరియు కాలేబు మార్గాన్ని ఎన్నుకోవాలా? 바울과 같은 పౌలు లాంటి పరిస్థితుల్లో మనం వదిలి పారిపోవలెనా, 그만두고 도망쳐 버려야 될까? 아니면 లేక నా ప్రాణాన్ని పరంగా పెట్టినా 뭐라도 నేను ఖచ్చితంగా చేయవలసినది చేస్తాను 하겠다라고 అని మనం ప్రకటించాలా? 삶 속에 뛰어들어야 될까 말이야. సియోను పిల్లల కొరకు ఇవ్వబడిన ఈ ఎంపికలని మన సొంత సిలువగా పేర్కొనవచ్చు. 사람들에게 다 అయితే 주어지는 సిలువ మనకు వేదనను మరియు 십자가라고 볼 수가 있어. శ్రమలను మాత్రమే 그러나 그 십자가는 తీసుకురాదు. 우리에게 괴로움과 고통만 안기는 것이 아닙니다. అచట 그 뒤에 పరలోకపు మహిమ గల ఆదరణ ఉంటుంది. 찬란한 하늘의 영광과 అందుకనే పౌలు, నేను పరుగును ముగించి తిని 바울은 నేను విశ్వాసము నిలుపుకొని ఉన్నాను. 얘기했을 때 내가 행할 ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము నిల్వ చేయబడిను 이후로는 అని 나를 చెప్పాను. 위하여 의의 멸류관이 예비되어 있다. ఇందువల్ల అతడు క్రీస్తు అడుగు జాడలను వెంబడిస్తూ తన శిలువను విశ్వాసపూర్వకంగా మోసుకొని 그를 따라서 పరలోక రాజ్యానికి చేరుకున్న ఒక అద్భుతమైన అపోస్తుడిగా మారలేదా? 아니겠습니까? 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటిని నిలకడగా ఉండము.
మనం దేవుని నుండి నేర్చుకున్న వాటిలో నిలిచి ఉండవాలని 확신한 మరియు క్రీస్తు యేసు యొక్క శిలువ మార్గం వెంబడించవాలని 그 మనకు 십자가의 గుర్తు చేయబడెను. 온전히 따를 수 있는 그런 하늘 백성이 되라고 이렇게 일깨워 주셨습니다. మన సొంత శిలువను మోసే విషయానికి సంబంధించి 십자가 문제에 대해서 శ్రమలు పొందువారు దీవించబడుదురని యేసు చెప్పారు. 고난을 하는 사람들은 반드시 축복이 있다는 사실을 알려 주셨습니다. రండి మత్తయి 5వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 말씀 옮겨 보도록 합시다. మత్తయి 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. హింసింపబడటం అనగా శ్రమలు పొందటమని అర్థం. ఇది శిలువను మోయటంగా అనువదించవచ్చు. ఇది చెడు కొరకు కాదు, కానీ నీతి కొరకు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందు ఉన్న ప్రవక్తలను హింసించిరి. 너희 전에 있던 선지자들을 이같이 핍박하였나니라고 했습니다. ఈ లోకంలో జీవించే పరలోక పిల్లల కొరకు నీతి మరియు దేవత్వమును వెంబడించుటలో వారి కొరకు శిలువ మార్గము వేచి ఉన్నదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. 기다리고 있으니까 కాబట్టి ఆయన పరలోకమందు మీ బహుమానము గొప్పది కనుక 하늘에서 ఉత్సహించి సంతోషించుడని చెప్పారు. 이렇게 일깨워 주셨습니다. శ్రమను అనుభవిస్తున్న వారి పట్ల దేవుడు ఎన్నిటికి వెనుదిరగక 외면치 아니하시고 వారిని గుర్తించుకొని వారికి నిత్య ఆశీర్వాదాలతో ప్రతిఫలం ఇవ్వటం కూడా మనం చూడవచ్చు. 라는 것을 깨달음을 주신 내용이 있죠. రండి లూకా 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 19వ వచనం. 보시면 ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు పటలను సన్నపు నార వస్త్రం ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. 이름한 한그 లాజరు ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి 자의 상에 అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గొరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. 아브라함 ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. 자도 죽어 అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి 고통 중에 అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, 아브라함과 그의 품에 있는 나사로를 보고 불러 가로되 아버지 తండ్రి అయిన అబ్రహామా, నా ఇందు కనికరపడి తన వ్రిల్లుకును 나사로를 నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. 내 혀를 నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. 가운데서 고민하나 అందుకు అబ్రహాము, కుమారుడా, 이 가로되 నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. 온 것을 అలాగునే లాజరు కష్టం అనుభవించదని జ్ఞాపకం చేసుకున్నాము. 이것을 기억하라고 했습니다. ఇది కేవలం ధనవంతుడు మరియు బిచ్చగాడైన లాజరు గురించిన ఉపమానం కాదు. 그런 부자와 거진 나사로에 대한 이와 같은 비유가 아니라 ఈ ఉపమానం ద్వారా ఒక వ్యక్తి 하고 싶은 대로 తన సిలువను మోయకుండా 살아간 사람이고 తన ఇష్టానుసారంగా జీవించాడని, 항상 모든 일에 మరి ఒక వ్యక్తి ఒక బిచ్చగాడిలా జీవిస్తూ అసౌకర్యాన్ని మరియు కష్టాలను అనుభవించాడని 거지와도 같은 삶을 మనకు గుర్తు చేయబడింది. 비유로서 지금 일깨워주고 계십니다. దేవుడు అబ్రహాముగా ప్రత్యక్షమై ధనవంతునితో, 하고 계십니다만 నీ జీవిత కాలంలో అన్ని మంచి విషయాలు పొందుకోలేదా? 살았을 때 너 좋은 것을 다 받지 않았느냐? నీవు 싶은 대로 다 해. కోరినదంతా చేశావు. 너에게는 고난이라는 నువ్వు ఏ బాధను కలిగి ఉండలేదు. ఏమైనప్పటికీ 나사로는 간단한 లాజరుకు ఆహారాన్ని పొందే 시작해서 సాధారణ విషయం కూడా ఒక పెద్ద భారంగా ఉండెను. 예상이었다. లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. 이것을 기억. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. 너는 고민을 받느니라. ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానం ద్వారా 짊어질 줄 క్రీస్తు శిలువ యొక్క భారమును మోయి వారికి 하고 మరియు సౌకర్యాన్ని మాత్రమే వెంబడించు వారికి మధ్యన తేడా పట్ల దేవుడు మనల్ని 그 삶에 మేల్కొల్పారు. 비유를 부자와 나사로에 대한 이 비유를 통해서 하나님께서도 가르침을 주시고 일깨움을 주셨습니다. 나사로 లాజరు కష్టాలను అనుభవించాడు. ధనవంతుడు ఈ భూమిపై సౌకర్యాన్ని ఆనందించగా 아니란 ఆత్మిక రాజ్యంలో వారి పరిస్థితులు విరుద్ధంగా ఉంటాయని 이제 ఆయన చెప్పారు. 그것이 이제 반대가 될 것이다고 했습니다. అందుకని మత్తయి 5వ అధ్యాయం ఇలా సెలవిస్తుంది, నీతి మార్గమును బట్టి హింసింపబడు వారు ధన్యులు. అది ఒక ఆశీర్వాదమో కాదో మనం ఇప్పుడు గ్రహించకపోవచ్చు, 못하지만 కానీ అది ఎందుకు ఆశీర్వాదమని పిలువబడుతుందో తర్వాత గ్రహించదము. 복이라고 말했는지
ఆది నుండి అంతవరకు చూసే దేవుడు మనకు అలాంటి అమూల్యమైన బోధనలు ఇచ్చుటకు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. 주셨다는 것을 생각할 때 మన జీవితాలలోకి లేదా మన విశ్వాస ప్రయాణంలోకి 시간 속에 చీకటి సమయాలు వచ్చినప్పుడు 어둠의 시간이 మనం వాటిని తిరస్కరించకూడదు. 그 어둠의 시간을 బదులుగా మనం నేను కూడా 입장이 되기보다 క్రీస్తు వలని ఆయన యొక్క సిలువను మోయవలను 나도 అని ఆలోచించవలను. 그리스도의 삶을 배워야 되겠다는 생각을 하시면서 పౌలు, పేతురు మరియు 또 베드로처럼 విశ్వాస పితరులు అందరి వల్లే మన పరలోక తండ్రి మరియు తల్లి చేత మోయబడిన సిలువ భారాన్ని మనం గుర్తించుకోవలను. 십자가의 짐을 항상 생각할 줄 아는 우리가 되어야 되겠습니다. పరలోక రాజ్యం నీతి మార్గం కొరకు హింసింపబడు వారికి చెందినని ఆయన మనకు గుర్తు చేయలేదా? రండి రోమా 8:35 చూద్దాం. 5절의 말씀 함께 보겠습니다. 자, 이 శ్రమల సమయాలలో తమ సిలువను ఎత్తుకొని 속에서 క్రీస్తు మాదిరిని వెంబడించే వారు ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉండగలరు. 자기 십자가를 짊어진 사람들은 끝내 రండి 신앙을 35 చదువుదాం. 35절의 말씀 봅니다. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. 그리스도의 శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రతహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? 삶이나 칼이랴. ఈ విషయాలన్నీ లోకపు దృక్కోణం నుండి చూసినప్పుడు ఒక సిలువ వలె కనబడును. 십자가처럼 보였던 일들입니다. అయితే ఇవి మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలవా? 도구가 될 수 있었느냐? తర్వాతి వచనంలో దేవుడు మనకు సమాధానం ఇచ్చారు. 36వ వచనం. 절입니다. 기록 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము ఉదిపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. 넉넉히 이기는 మరణమైనను, జీవమైనను, దేవదూతలను, ప్రధానులను, ఉన్నవి అయినను, రాబోయినను, 천사 అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను వారు ఏం చేయలేరు. 높음이나 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి 아무 피 దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనిరవని రూఢిగా నమ్ముచున్నాను. 하나님의 사랑에서는 어떠하다고 했습니까? 예, 끊을 수 없느니라고 했습니다. తమ సిలువను ఎత్తుకున్న వారు మాత్రమే ఈ విధంగా ఒప్పుకోగలరు. 고백을 하고 있습니다. ఏమైనా యోహాను 6:66 వ్రాయబడినట్లుగా 요한복음 6장 60 తమ సిలువను మోయలేని వారు 하나의 어떤 చిన్న ఆటంకం వల్ల కూడా వెనుదిరుగుదురు. 다 떠나갑니다. వెళ్లిపోచున్న వారిని చూస్తూ యేసు తన శిష్యులతో మాట్లాడాను. 민망하게 말씀을 하셨습니다. మీరు కూడా వెళ్లిపోలని ఉన్నారా? 가려느냐 말이에요. ప్రభువా, మేము ఎవరి వద్దకు వెళ్ళదము? 말씀이 계심에 మీరు నిత్య జీవపు మాటలు గలవారు. స్వల్ప అసౌకర్యం కలిగినప్పుడెల్లా 어떤 불편만 ఆ చీకటి కాలాలను జయించడం ప్రజలకు కష్టంగా అనిపించును. 그 어두움의 시간을 잘 극복하지 못하고 ఆ ప్రజలు కేవలం ఒక ప్రముఖుడిని వెంబడిస్తున్నట్లుగా 연예인 따라다니듯이 యేసును వెంబడించారు. 한순간에 다 మరి చివరకు వారు ఆయనను విడిచిపెట్టారు. 이런 제 어리석은 선택을 하고 있는 사람들이었습니다. క్రీస్తు నడిచిన జీవితంలో 그 삶 속에는 సిలువతో సంబంధం ఉన్న అనేక చీకటి సమయాలు ఉండెను. 시간들이 있었습니다. హింసలు మరియు ఎగతాళి యొక్క సమయాలు ఉండెను. ఆయన సిలువ వేయబడిన వేదన యొక్క సమయాలు, 아픔의 그 시간도 있었고 ఆయన ప్రక్కను ఈటతో పొడిచిన క్షణం, 그 순간도 있었고 మరియు ఆయన కొరడా దెబ్బలు తిన్న సందర్భాలు ఉండెను. 이런 모든 그 어떤 క్రీస్తు ప్రేమ నుండి తమను ఏది ఎడబాపలేదని 사랑에서는 విశ్వసించిన వారు 할 수 없다라는 శ్రమలు అనబడే సిలువను మోశారు. 사람들은 전부 고난이라는 십자가를 짊어진 사람들이었습니다. చీకటి సమయం వచ్చినప్పుడు 의 시간이 도래한다 할지라도 ఎల్లప్పుడూ మనకు ముందుగా వెళ్లి దాన్ని జయించి అనేక ఆత్మల రక్షణ మరియు మారుమనసు వద్దకు నడిపించే 헌신의 그 మన తండ్రి మరియు తల్లి యొక్క భక్తిని మరియు బలిదానాలను గుర్తు చేసుకుందాం. 우리 주위에 많은 영혼들을 పులి అని రొట్టెల పండుగ అనేది 또 మన హృదయాలన్నీ ఈ ఉద్దేశంలో ఐక్యమయ్యే సమయంగా ఉండును కాక. 다 모을 수 있는 무교절이 꼭 되었으면 좋겠습니다. తండ్రి మరియు తల్లి చేత మోయబడిన సిలువ చాలా భారమైనది. 수 없을 만큼 크고도 또 넓고도 무겁고 중한데 우리가 ఇది చాలా చిన్నదైనా మనతో పోల్చబడదు. 너무나도 작은 것입니다. రండి, మన చిన్న సిలువల చేత భారంగా భావించకుండా తండ్రి మరియు తల్లి నడిచిన మార్గం నుండి వెనుదిరగకుండా ఉందాం. 자녀들이 꼭 되시고 అంతవరకు సహించే మరియు విజయానికి నడిపించే విశ్వాస మార్గాన్ని పరిగెత్తదమని మిమ్మల్ని అడుగుచు
నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 말씀을 ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.